చూడండి, చాప్టర్ నెంబర్ 3 ఎంజైమ్స్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్ ఉంది. ఏమంటే మైకెలీస్ మెంటర్ కాన్స్టాంట్. దీన్నే కేఎం అని పిలుస్తారు. మైకెలీస్ మెంటర్ కాన్స్టాంట్ కేఎం అని పిలుస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, కేఎం వాల్యూస్ అని అంటారు. అసలు మైకెలీస్ మెంటర్ కాన్స్టాంట్ కేఎం అంటే ఎక్కడ ఉంటుంది అంటే చూపిస్తాను అండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇది గ్రాఫ్ కదా, మనకు సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. నేను ఇంకా చెప్పలేదు అది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వస్తూ ఉంటుంది, ఇట్లాగా ఒక లైన్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే మైకెలీస్ మెంటర్ కాన్స్టాంట్ అని అంటారు. దీన్నే కేఎంగా పిలుస్తారు అన్నమాట. అసలు ఎందుకు ఇక్కడ ఇలా పెట్టినారు అని మనకు ఇక్కడ చాప్టర్లో అర్థం కాదు. ఇదేమో కాన్స్టెంట్గా అయిపోతుంది కదా, ఎందుకు ఇలా పెట్టినారు అంటే చెప్తాండి. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఎంజైమ్ ఉంది, మనకు తెలుసు ఎంజైమ్ ఇలా ఉంటుంది అని తెలుసు కదా. ఈ ఎంజైమ్ ఉంటే దీనికి సబ్స్ట్రేట్ ఏ షేప్లో ఉండాలి, ఈ షేప్లో ఉండాలి కదా. సో ఇట్లాగా సుమారు కొన్ని ఒక 1000 సన్స్ అనుకోండి, 1000 వచ్చినాయి అనుకోండి, ఇలాగా ఓకే ఉంటే, అంటే దీని అర్థమైంది ఇక్కడ ఏమైంది అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. దీనికి కావాల్సింది ఒకటే, కానీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, సుమారు ఇంకా కోకొలలో ఉన్నాయి. అంటే నేను వేసింది తక్కువ కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎంజైమ్కు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి లేదా, రైట్, ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క స్టేజ్లో ఎంజైమ్ పనిచేయడం ఆగిపోతుంది. కానీ అసలు ఇక్కడ మైకెల్స్ మెంటర్ కాన్స్టాంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఎంజైమ్స్ ఒకటే ఉండవు, ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కూడా ఒక 100 ఉంటాయని ఊహించుకోండి. సబ్స్ట్రేట్ కూడా 100 ఉన్నాయని ఊహించుకోండి, లేకుండా వద్దులే 100 వద్దు, 200 ఉన్నాయని ఊహించుకోండి. ఇవన్నీ 200 ఉన్నాయి ఊహించుకుంటే, ఇప్పుడు ఈ ఎంజైమ్స్ మొత్తం కలిపి 100 ఉంటే, సబ్స్ట్రేట్ అంతా 100 ఉంటే, ఇంకా 100కి 100 సరిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఎంజైమ్స్కి తగ్గట్టు సబ్స్ట్రేట్ తగ్గట్టు ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి రియాక్షన్ అనేది ఒక వరకు బాగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందా లేదా? వెళ్ళిపోయినప్పుడు ఇంకా కొన్ని సబ్స్ట్రేట్స్ ఈ ఎంజైమ్స్ లేక ఇలాగే తిరుగుతూ ఉంటాయి, రైట్, సో తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, రియాక్షన్ ఇంకా ముందు పోదు, ఒక కాన్స్టెంట్ లెవెల్కి వచ్చేస్తుంది. సబ్స్ట్రేట్స్ ఉన్నాయి, ఎంజైమ్స్ లేవు. ఓకే, ఒకవేళ ఎంజైమ్స్ లేకోకున్నప్పుడు సబ్స్ట్రేట్ ఉన్న ప్రయోజనం ఏం లేదు కదా అది. సో ఎంతవరకు అయితే ఎంజైమ్స్ ఉంటావో అంతవరకు సబ్స్ట్రేట్ను మాత్రమే తీసుకొని ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే కొంతవరకు రియాక్షన్ని పైకి తీసుకెళ్తాయి, బాగా హై రైజ్గా అని చెప్తున్నాడు. ఎంతవరకు అయితే తీసుకెళ్తావో దానిని మైకెలీస్ మెంటర్ కాన్స్టాంట్ కేఎం అని అంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇదే ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడంటే రైట్, ఇక్కడ ఉంచండి. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ రిక్వైర్డ్, అవును, టు కాస్ హాఫ్ ద మ్యాక్సిమం రియాక్షన్ రేట్. ఓకే, అంటే ఏంది, మ్యాక్సిమం రియాక్షన్ రేట్ని కనీసం హాఫ్ అన్న ఎక్కువగా పెంచుతాడు. అంటే ఏంది, మ్యాక్సిమం రియాక్షన్ రేట్ ఉంది కదా, ఇప్పుడు ఇది మ్యాక్సిమం రియాక్షన్ రేట్లో కనీసం సగభాగం వరకు అన్నా ఈ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది 100 ఉన్నాయి కాబట్టి, ఇక్కడ 100 ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కాబట్టి ఈ సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఈ మ్యాక్సిమం రియాక్షన్ రేటును కనీసం హాఫ్ మ్యాక్సిమం రేట్గా సక్సెస్ఫుల్గా తీసుకొస్తాం అన్నమాట. దీని తర్వాత ఇంకా సబ్స్ట్రేట్స్ ఉన్నప్పటికీ ఎంజైమ్స్ లేవు కదా అని చెప్పినాం కదా. సో ఎంతవరకు అయితే మ్యాక్సిమం రేట్ను హాఫ్ వరకు బాగా తీసుకొస్తుందో దానిని మైకెల్స్ మెంటర్ కాన్స్టాంట్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చూడండి సెంటెన్స్ ఎలా ఉంది, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది అవసరమే. ఎంతవరకు అవసరము అంటే
మనం ఏదైతే మ్యాక్సిమం రియాక్షన్ రేట్ అనుకుంటున్నామో దానిని కొంతవరకు హాఫ్ అంటే దాంట్లో ఉండే రియాక్షన్ను కనీసం ఒక హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం రియాక్షన్ రేట్ని పెంచడానికి ఉపయోగపడే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ రిక్వైర్డ్ అవసరం అంతే అనమాట. అంటే మనకు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషను ఫుల్గా పెంచడానికి అవసరం లేదు, కొంతవరకు అవసరం, ఈ మ్యాక్సిమం రేట్ను అవసరం. సో ఈ మ్యాక్సిమం రేట్లో ఈ హాఫ్ ఎంతైతే పెంచడానికి అవసరమైన సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషను, ఇక్కడ వచ్చిన రీడింగ్ ఉంది చూసారా, దీన్ని ఇలా అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంది, సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషను కావాల్సిన వరకు చూపించే ఈ కాన్స్టెంట్ వాల్యూనే కేఎం అంటారు. సో మైకెల్స్ మెంటర్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, ఇక్కడ ఇది అర్థమైన తర్వాత ఇంకొక పదం ఉంది, ఏదంటే కేఎం వాల్యూ అన్నాడు. కేఎం వాల్యూ అంటే ఏంది, తర్వాత మెకలీస్ మెంటర్ కాన్స్టెంటే, ఇది కూడా ఓకే. కానీ కేఎం వాల్యూ ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ, ఇది చూడండి చాలా తెలివిగా చెప్తున్నాడు ఈ పదాన్ని. వాడు ఏమంటాడంటే దీన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఇప్పుడు ఈడ 100 ఉన్నాయి, ఈడ 100 ఉన్నాయి, సరిపోయింది. లేకుంటే ఈడ 200 ఉన్నాయి, ఇవి 100 ఉన్నాయి కదా. సో 100 మ్యాచ్ అయ్యేంత వరకు ఒక మ్యాక్సిమం యొక్క కాన్సన్ట్రేషన్ ఒక వర్క్ వెళ్ళిపోయి ఆపేస్తుంది. దీన్ని ఏమంటారంటే మెకలీస్ మెంటర్ కాన్స్టెంట్ అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నాం. కానీ వీడు ఏమంటారు చూడండి, చాలా రివర్స్గా మాట్లాడుతున్నాడు. ఎలా అంటే కేఎం వాల్యూ ఉంది కదా, కేఎం వాల్యూ ఎలా లెక్కిస్తారంటే, ఇప్పుడు చూడండి కేఎం వాల్యూ ఎలా లెక్కిస్తారంటే, సబ్స్ట్రేట్ ఎన్నైతే ఉన్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 మర్చిపోండి, సబ్స్ట్రేట్ అనేది 100 వరకు ఉన్నాయనుకోండి, ఎంజైమ్స్ కూడా 100 వరకు ఉంటాయి కదా. అంటే ఈ ఎంజైమ్స్ 100 ఎంజైమ్లు కలిసి 100 సబ్స్ట్రేట్ల వరకు బైండింగ్ అవుతున్నాయి కదా. సో బైండింగ్ అవుతున్నప్పుడు ఇవేమవుతుంది, ఇన్వర్స్ రియాక్షన్లో జరుగుతాయి అంతే కదా. వాడు జస్ట్ ఇన్వర్స్ రియాక్షన్లో అని చెప్తున్నాడు. యాక్చువల్గా ఇవే వచ్చి ఇవే ఎత్తుకుంటాయి. కానీ కేఎం వాల్యూని ఎలా లెక్కిస్తారు అంటే, ఎంజైమ్స్ అనేటివి ఇన్వర్స్ రియాక్షన్లో ఎంజైమ్ యొక్క ఎఫినిటీని బట్టి ఇవి వెళ్ళి దీనికి అతుక్కున్నప్పుడు ఎన్నైతే అతుక్కుంటావో అవన్నీ బైండింగ్ అవుతావో అవన్నీ వాటిని ఏమంటారు అంటే కేఎం వాల్యూ కింద లెక్కేస్తారని చెప్తున్నాడు అనమాట. అది రివర్స్ బై అట్లా వాడు అదే ఇక్కడ ఉపయోగించేది మనకు. కేఎం వాల్యూ రిప్రజెంట్ ది అప్రోప్రియేట్ ఇన్వర్స్ మెజర్స్ ఆఫ్ ది ఎఫినిటీ ఆఫ్ ది ఎంజైమ్ ఆఫ్ ఎ గివెన్ సబ్స్ట్రేట్. అంటే మనకు గివెన్ సబ్స్ట్రేటు ఒక 100 ఇచ్చినాడు కదా. సో 100 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎంజైమ్ యొక్క ఎఫినిటీ అనేది కొలవడానికి ఉపయోగించేదే ఏది కేఎం వాల్యూ అనమాట. అంటే ఇది వెళ్ళి ఎంత శాతంలో దీనికి బైండింగ్ అవుతుంది, అతుక్కుంటుంది అని చెప్పడానికి ఉపయోగించే వాల్యూవే కేఎం వాల్యూ. ఇది కూడా ఇన్వర్స్ డైరెక్షన్లో వెళ్తుంది, ఇన్వర్స్ డైరెక్షన్. ఓకే, ఇన్వర్స్ డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది కేఎం వాల్యూ అంటే. సో ద కేఎం వాల్యూ రిప్రజెంట్ ది మ్యాక్సిమం రిప్రజెంట్ ది అప్రోప్రియేట్ ఇన్వర్స్ మెజర్స్. సో ఇలా చూడండి, ఎంజైమ్ యొక్క ఎఫినిటీని కొలవడంలో కేఎం వాల్యూ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. చూడండి, ఇది చాలా క్రిటికల్ టాపిక్. మీరు కొంచెం బాగా ఆలోచించుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఇది సేఫ్ అనమాట. కేఎం వాల్యూ, సో కేఎం వాల్యూ వేరు, తర్వాత వచ్చేసి మైకెలీస్ మెంటర్ కాన్స్టెంట్ అనేది వేరు. ఓకే, రైట్. ఇది మాత్రం సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్కి ఎంతైతే మ్యాక్సిమం రేట్లో కనీసం హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం రేట్ను ముందుకు నడిపించాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఏంటంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. ఇటువంటి దానినే మనకి ఏమంటారంటే మెకలీస్ మెంటర్ కాన్స్టెంట్. పేజ్ నెంబర్ మనకు 51లో ఇస్తే చూడండి ఇక్కడ ఉంది. ఓకే, మెకలీస్ మెంటర్ కాన్స్టెంట్ ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. అంటే ఏంది, ఇక్కడ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషను అవసరమే. ఎంతవరకు అవసరం, ఈ మ్యాక్సిమం రేటును కొంతవరకు సగం వరకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందో, ఎంత సబ్స్ట్రేట్ ఉపయోగపడుతుందో అంత సబ్స్ట్రేట్ను ఏమంటారంటే మెకలీస్ మెంటర్ అంటారు. ఓకే, రైట్. నేను లెసన్ ఇంకా రికార్డ్ చేయలేదు, కానీ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం చెప్తామండి. ఇక్కడ ఏంటంటే కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ దేంట్లో యూజ్ చేస్తారంటే కంట్రోల్ ఆఫ్ బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్లో ఉపయోగిస్తారు. అదే నాన్ కాంపిటేటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ దేంట్లో ఉపయోగిస్తారంటే
హోమియోస్టాటిక్ కంట్రోల్ ఆఫ్ మెటబాలిజం దాంట్లో ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చూడండి. ఇప్పుడు హోమియోస్టాటిక్ కంట్రోల్ ఆఫ్ మెటబాలిజం జరుగుతుంది కదా. దీంట్లో ఇప్పుడు హోమియోస్టాటిక్ కంట్రోల్ ఆఫ్ మెటబాలిజం జరుగుతూ ఉందనుకోండి. దీంట్లో ఫస్ట్ రియాక్షన్ అంటే ఎంజైమ్ యొక్క ఫస్ట్ రియాక్షన్ దీంట్లో భాగమే అని చెప్తున్నాం అన్నమాట. హోమియోస్టాటిక్ కంట్రోల్ ఆఫ్ మెటబాలిజం జరుగుతున్నప్పుడు మనకు ఇక్కడ ఇచ్చినాడు ఎంజైమ్ యొక్క ఫస్ట్ రియాక్షన్ అనేది దీంట్లో భాగమే. ఇది టెక్స్ట్ బుక్లో మనకు రివర్స్ చేసినాడు కాబట్టి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఆప్టిమమ్ లెవెల్ అన్నాడు. ఆప్టిమమ్ లెవెల్, నారో రేంజ్ అన్నా కూడా రెండు ఒకటి. ఆప్టిమమ్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒకటి తీసుకున్నప్పుడు ఇది ఆప్టిమల్ లెవెల్ అని ఊహించుకోండి. జస్ట్ ఊహించుకుంటే దీనికంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? లెస్ అంటారు. దీనికంటే ఎక్కువ ఉందనుకో మోర్ అంటారు. అప్పుడు దీని మధ్యన ఉండేదాన్ని ఏమంటారు? ఆప్టిమల్ లెవెల్. ఈ ఆప్టిమల్ లెవెల్లోనే మనకు ఎంజైమ్స్ అనేటివి బాగా పనిచేస్తాయి అని చెప్తున్నాడు. అది చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉంది చూడండి. ఏదంటే ఎన్ఏడి ఉంది, ఎన్ఏడిపి ఉంది. ఎన్ఏడిపి ఉంది. ఈ రెండు కూడా కోఎంజైమ్స్ అనమాట. ఈ కోఎంజైమ్లో దాగి ఉన్న విటమిన్ పేరు ఏంది అని అడగవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎన్ఏడి ఉంది, ఎన్ఏడిపి ఉంది. ఈ రెండు కూడా ఏంటివి? కోఎంజైమ్స్ కదా. కోఎంజైమ్స్లో అంతర్గతంగా దాగి ఉన్న విటమిన్ పేరు ఏంది అని అడగవచ్చు. అంటే నియాసిన్ అంటే B3. ఓకే, B3 ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన చూడండి, జింక్ ఈజ్ ఏ కోఫాక్టర్ ఫర్ ద ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కార్బాక్సిలీ పెప్టిడేస్. ఇది కూడా ఇంపార్టెంట్, చూడండి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 100% రావడానికి ఆస్కారం ఉంది ఈ చాప్టర్లో. చూడండి, నేను ఇదంతా రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేసిన తప్పుడు మళ్ళీ పంపిస్తాను. ఓకే, చూడండి, ఈ ఎంజైమ్ టాపిక్లో ఎంజైమ్ చాప్టర్లో నేను రాసిన రఫ్ నోట్స్ ఏంటంటే, ఎంజైమ్ ఉంది, దీనికి క్లిఫ్ట్ కానీ ప్యాకెట్ కానీ ఇది ఈ స్థలాన్ని అంటారు. ఇక్కడ ఏమైతే అంటే సబ్స్ట్రేట్ అనేది ఫిక్స్ అవుతుంది, దీన్నే యాక్టివ్ సైట్ అంటారు. సో ఈ ప్రాసెస్ ఏంటంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళి అతుక్కుంటుంది. సో అర్థమైంది, డిఫ్యూజన్ ప్రాసెస్. దీన్ని ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటారు. దీంట్లో ఉండే ఫినామినా ట్రాన్సిషన్ ఫినామినా. ఎంజైమ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ను ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, చెప్పా కదా ఇంతకుముందు, మనకు ఆడియో MP3లో పంపించాను. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ను మనం ఏమంటారంటే ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ అని అంటారు అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ పాత్వేను మనకు ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ అని కూడా అంటారని చెప్పేసినాను. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది అంటే, గూగుల్లో ట్రాన్సిషన్ స్టేట్ అంటే మనకు ఒకసారి వెతకాలన్నమాట. ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏం లేదు, చూడండి, ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏం లేదు, మచ్ హైయర్ ఎనర్జీ స్టేట్ అని అర్థం. అంటే ఇక్కడ అనమాట, దీనికి ట్రాన్సిషన్ స్టేట్ ఉంది, దీనికి ట్రాన్సిషన్ స్టేట్ ఉంది. ఓకే, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పా కదా, యావరేజ్ సబ్స్ట్రేట్ యొక్క యావరేజ్ ఎనర్జీ కంటెంట్ అని ఎందుకు ఉపయోగించిన అంటే, చూడండి, ఇది సబ్స్ట్రేట్ కదా, దీనికి ఇది యావరేజే, దీనికి ఇది యావరేజే, కాబట్టి యావరేజ్ ఎనర్జీ కాన్స్టెంట్ ఫర్ సబ్స్ట్రేట్ అని ఉపయోగించినాడు. సో దీనికి మధ్యన ఉండే ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. సో ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల ఇంతగా ఉపయోగించాల్సిన శక్తి అనేది ఉపయోగించుకోకుండా కొంతవరకే ఉపయోగించుకొని మనకు రావాల్సిన ప్రోడక్ట్ని తయారవుతానమాట. అంది మనకు అల్టిమేట్గా ఏం కావాలా? నువ్వు ఎక్కువ తినేది అవసరం లే, నువ్వు ఎంతైనా తిను, ఎంజైమ్స్ ఉపయోగించుకొని తక్కువ తేతటి చేసి లాస్ట్కి ప్రోడక్ట్ ఫామ్ కావాలా, అది మనకు కావాల్సింది. ఓకే, నెక్స్ట్ వెలాసిటీ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం వెలాసిటీ, కేఎం అంటే చెప్పేసినాను. చూడండి, ఎంజైమ్స్కి ఎండ్ ప్రోడక్ట్ అవుతుంది కదా, ఎండ్ ప్రోడక్ట్ అయ్యేటప్పుడు మనకు ఇంటర్మీడియట్స్ వస్తుంటాయి, ఇలా 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 వస్తుంటాయి కదా, అది రైట్. చూడండి, ఇది నోట్స్ మన అంత ఇంపార్టెన్స్ లేదు. రైట్, ఇక్కడ చూడండి, ఎంజైమ్స్కి క్లాసెస్ ఎన్ని క్లాసులు ఉన్నాయంట? 1 2 3 4 5 6 క్లాసెస్ ఉన్నాయి. దీంట్లో సబ్ క్లాసెస్ 4 నుంచి 13 సబ్ క్లాసెస్, ఇప్పుడు దాని కింద 4 to 13 ఉంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కోఫాక్టర్ను మనం ఏమంటారంటే నాన్ ప్రోటీన్ కాన్స్టిట్యూయెంట్గా అంటారన్నమాట కోఫాక్టర్ని. ఇప్పుడు మనకు ఎంజైమ్ ఉంది, ఎంజైమ్లో కోఫాక్టర్ ఉంటే దాన్ని ఏమంటారంటే నాన్ ప్రోటీన్ కాన్స్టిట్యూయెంట్ అంటారు. రైట్,
ప్రోటీన్ లోపల ఎంజైమ్ ఉంటుంది, లేకుంటే ఎంజైమ్ లోపల ప్రోటీన్ ఉంటుందా? రైట్, ఇది మీకు డౌట్ కదా. ఎంజైమ్ లోపల ప్రోటీన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంజైమ్ లోపల ప్రోటీన్, అందుకే ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అన్నాడు. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అని ఇచ్చినాడు. తర్వాత సమ్ న్యూక్లిక్ యాసిడ్స్ దట్ బిహేవ్ లైక్ ఎంజైమ్స్, దీస్ ఆర్ కాల్డ్ ది రైబోజోమ్స్. 23S ఆర్ఎన్ఏ అన్నాడు కదా. ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తాను. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అని అన్నా అంటే దీనికి ఇప్పుడు గుర్తుపెట్టుకోనికి ఒక గుర్తు చెప్తాండి. మనకు చాప్టర్ నెంబర్ 2లో ఒక ఎంజైమ్ ఉంది, నైట్రోజినేస్ అనే ఎంజైమ్ ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది? నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలో ఉంటుంది కదా. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలో నైట్రోజన్ ఎంజైమ్ ఉంటుంది. వాడు ఏమన్నా అంటే చాప్టర్లో చెప్పేటప్పుడు ఈ నైట్రోజనేస్ ఎంజైమ్ అనేది ఏమి లేదురా, నథింగ్ బట్ మాలిబ్డినం ఐరన్ ప్రోటీన్ రూపమే అని చెప్తున్నాడు. అంటే దాని అర్థమైంది, ఇది ఎంజైమ్, ఇది ప్రోటీన్. అప్పుడు ఏమవుతుంది? ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు కదా. రైట్, అది అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్ రిలేట్ అయితే మనం మర్చిపోమని చెప్తాను. అట్లా కొన్ని రైబోజోమ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయి, ఇవి కూడా ఎంజైమ్స్ మాదిరి యాక్ట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎంజైమ్ లోపల ప్రోటీన్ ఉంటుంది. రైట్, ఎంజైమ్ లోపల ప్రోటీన్ ఉంటుంది. సో దీనిని ఎపో ఎంజైమ్ అని కూడా అంటారు. సో ఇది ఏంది? ప్రోటీన్ పోర్షన్. కోఫాక్టర్ ఏంటంటే నాన్ ప్రోటీన్ పోర్షన్. రైట్, సో మనకు 3 రకాల కోఫాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఏందో ప్రోస్థెటిక్ గ్రూప్ కోఫాక్టరు, కో ఎంజైమ్ కోఫాక్టరు, మెటల్ అయాన్ కోఫాక్టరు. ఇప్పుడు ఇది ఎంజైమ్ అనుకుంటే ఇది కోఫాక్టర్ సైటు, ఇదేమో ఎపో ఎంజైమ్ సైటు. ఇదేమో నాన్ ప్రోటీన్ పార్ట్ భాగము, ఇదేమో ప్రోటీన్ పార్ట్ భాగము. ఓకే, ఈ కోఫాక్టర్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ రూపంలో ఉంటుంది, లేకపోతే మెటల్ అయాన్ రూపంలో కానీ ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ కోఫాక్టర్ని ఇట్లా ఉపయోగించిన టెక్స్ట్ బుక్లో చూడండి. ఇక్కడ ఈ 3 కోఫాక్టర్సే. ఓకే, కోఫాక్టర్లో 1, 2, 3 ఉన్నాయి. ఈ 3 కోఫాక్టర్సే. ఈ రెండేమో ఆర్గానిక్ కాంపౌండ్ రూపంలో ఉన్నాయి. ఈ మెటాలిక్ అయాన్ మాత్రం ఎలా రూపంలో ఉందంటే ఏ రూపంలో ఉంది? ఈ ఎంజైమ్స్ రైట్, ఈ రెండు కూడా ఆర్గానిక్ కాంపౌండ్ రూపంలో ఉంటుంది. ఈ మెటల్ అయాన్స్ మాత్రం మెటల్ అయానిక్ రూపంలోనే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఏం లేదబ్బా, సింపుల్గా వాడు ఏం లేదు, అంత కాంప్లికేట్ అవసరం లేదు. ఈ రెండు ఆర్గానిక్ గ్రూప్స్ కాబట్టి ఆర్గానిక్ కాంపౌండ్స్ రూపంలో ఉంటాయి. ఇది మాత్రం మెటాలిక్ అయాన్ రూపంలోనే ఉంటుంది అని చెప్తున్నాడు. అది సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంది, ఏదంటే ఎంజైమ్స్ అనేటివి లోయర్స్ ది యాక్టివేషన్ ఎనర్జీ రియాక్షన్. అంతే కదా, ఎంజైమ్స్ అనేటివి మనకు యాక్టివేషన్ ఎనర్జీని తక్కువ చేస్తాయన్నమాట. సో దీనివల్ల ఏమవుతాయంటే రెండో పాయింట్, ఎన్హాన్స్ ది గ్రేట్లీ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, లోయర్స్ ది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్ అంటే ఇది అనమాట. సో దీని యొక్క యాక్టివేషన్ ఎనర్జీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 400 ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ లేదు, ఉందని ఊహించుకుంటే ఎంజైమ్ యాడ్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక 100 వరకు వెళ్ళిపోయింది. అంటే ఏంది? 300 వరకు ఇది లోయర్ చేసింది లేదా? అంటే ఎంజైమ్స్ ఉండడం వల్ల దీని యొక్క యాక్టివేషన్ ఎనర్జీ అనేది లోయర్స్ చేస్తుంది అనమాట. అందుకే వాడు ఉపయోగించాడు ఇక్కడ ఎంజైమ్స్ అనేది బ్రింగ్ డౌన్ ది యాక్టివేషన్ ఎనర్జీ బ్యారియర్. మరి యాక్టివేషన్ ఎనర్జీ బ్యారియర్ని ఎందుకు అంటున్నాం మనం? ఊకే అనవసరంగా ఈ టాపిక్లో ఎక్కువ ఇదే యూజ్ అవుతుందంటే ఏటీపీలు ఎక్కువ ఉంటున్నాయి అక్కడ. అంటే ఏంది? ఏటీపీస్ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. చూడండి, ఈ సబ్స్ట్రేట్ నుంచి ఈ ప్రోడక్ట్ మనకు ఫామ్ కావాలన్నప్పుడు ఇంత శక్తి అవసరమా? ఇక్కడ ఎంతైతే 400 ఏటీపీలు అవుతున్నాయి. సో 400 ఏటీపీలు అవసరమే లేదు అంటున్నాడు. దీనికి బదులుగా ఎంజైమ్ యాడ్ చేస్తే మనకు 100 ఏటీపీలు ప్లస్ ఎంజైమ్ ద్వారా మనకు ఇదే ప్రోడక్ట్ తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎంజైమ్ అనేది ఏం చేస్తుంది? ఇండైరెక్ట్గా యాక్టివేషన్ ఎనర్జీని లోయర్ చేస్తున్నట్టుగా లెక్క. అది అనమాట, అది వాడు ఇక్కడ ఈ టాపిక్లో చెప్పేది. ఎంజైమ్స్ లోయర్స్ ది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్స్ అన్నది. సో దీనివల్ల ఏమవుతాయంటే రియాక్షన్ రేట్ అనేది కూడా గ్రేట్లీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది చూడండి, ఈ చాప్టర్లో నేను అంటే ఎంజైమ్ చాప్టర్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నాకు ఎదురైంది. చూడండి, ఎంజైమ్ క్యాటలిస్ట్ అనేది ఒక రకం, ఇన్ఆర్గానిక్ క్యాటలిస్ట్ అనేది రెండో రకం కదా. వీడు ఏమంటాడంటే, అరే ఇన్ఆర్గానిక్ క్యాటలిస్ట్ అనేటివి అంటే ఇన్ఆర్గానిక్ క్యాటలిస్ట్ అనేటివి ఏమవుతాయంట, నువ్వు ఎంత టెంపరేచర్ పెంచుకో, ఎంత pH అయినా పెంచుకో, అవి మాత్రం ఏమయ్యాయంటే డ్యామేజ్ కాకుండా పనిచేస్తాయి. ఓకే, డ్యామేజ్ కాకుండా పనిచేస్తాయి. ఇవి ఇన్ఆర్గానిక్ క్యాటలిస్ట్లు. ఇవి
పనిచేస్తాయి. ఒకవేళ ఎంజైమ్ క్యారెక్టరిస్టిక్ జోలికి వచ్చామనుకో, టెంపరేచర్ కొంచెం పెంచినా కూడా ఏమవుతాయి అవి చూడండి, కొంచెం పెంచినా కూడా ఏమవుతాయంట 40 degrees Celsius కంటే పైన ఉన్నాయనుకో, ఇది బిట్టు 40 degrees పైన ఉన్నాయనుకో అది పని చేయకుండా అయిపోతాయని చెప్తున్నాడు. ఇది ఎంజైమ్స్ గురించి చెప్పే సమాచారం. కానీ వాడు ఒక ట్విస్ట్ ఉపయోగిస్తున్నాడు. ఈ ఎంజైమ్స్ కొంచెం టెంపరేచరు 40 degrees Celsius కంటే పెంచినామంటే పని చేయకుండా అవుతుంది కదా, కానీ కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయంట దీంట్లో ఎక్సెప్షన్స్. అవి ఏమి ఎంజైమ్స్ అంటే, ఇప్పుడు ఒక జీవి ఉంది, ఆర్గానిజం. ఈ జీవి నుంచి మనం ఏదైనా ఐసోలేట్ చేసినామనుకో, ఐసోలేట్ ఆర్గానిజమ్స్ నుంచి ఐసోలేట్ చేసిన ఏదైనా ఒక ఎంజైమ్ ఉందనుకో, ఈ ఎంజైమ్ అనేది మనకు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో పనిచేస్తుందంట. ఓకే, అది కూడా ఎట్లా, 80 నుంచి 90. చూడండి, ఎంజైమ్స్ నార్మల్ ఎంజైమ్ 40 degrees Celsiusలోనే చనిపోతుంది. కానీ ఆర్గానిజమ్స్ నుంచి మనము ఐసోలేట్ చేసిన ఎంజైమ్స్ అనేటివి 80 నుంచి 90 వరకు పెంచినప్పటికి కూడా ఎంజైమ్స్ అనేవి స్టెబిలిటీగా ఉంటాయంట. మరియు దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ కూడా ఈవెన్ అట్ హై టెంపరేచర్లో కూడా బాగా పనిచేస్తుందని చెప్తున్నాడు. చాలా వెరీ ట్విస్టింగ్ కదా. అది అనమాట, ఆర్గానిజమ్స్ నుంచి వచ్చిన ఎంజైమ్స్కి ఏమో ఈ లక్షణాలు ఉంటాయి, మామూలు ఎంజైమ్స్కి ఏమో ఇక్కడే చనిపోతుంది. అది వాడు చెప్పే ట్విస్ట్. ఇక్కడ హై టెంపరేచర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హాట్ విండ్స్, సల్ఫర్ స్ప్రింగ్స్ అని ఇచ్చినాడు. రైట్, దీనికి ఉదాహరణ ఇచ్చినాడు. థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్ నుంచి ఐసోలేట్ చేసిన ఇటువంటి ఐసోలేటెడ్ ఎంజైమ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే థర్మల్ స్టెబిలిటీ. అంటే ఏంది, హై టెంపరేచర్స్కి తట్టుకునే శక్తి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ఇంపార్టెంట్ క్వాలిటీ. ఇది అడగొచ్చు ఎగ్జామ్ హాల్లో, థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంది అని అంటే ఏం చెప్పాలంటే థర్మల్ స్టెబిలిటీ అని అడగొచ్చు. థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్ నుంచి ఐసోలేట్ అయిన ఎంజైమ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే థర్మల్ స్టెబిలిటీ అని అడగొచ్చు. ఓకే, ఇక్కడ మనకు టెంపరేచర్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ టెంపరేచర్ కానీ ఈ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది నేను జనరల్గా అంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ టైం లేదని చెప్పేసి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం రికార్డ్ చేసి పంపిస్తున్నాను. నాకు టైం ఉన్నప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఓకే, రైట్. మళ్ళీ రికార్డ్ చేస్తాను లెసన్ని. ఓకే, రైట్.